వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఈ డిజైన్ ఆల్మోస్ట్ చాలా ట్రెండింగ్ అయింది. చాలా డ్రెస్సెస్ కానీ, టాప్స్ కానీ, లెహంగా మీద బ్లౌజెస్ కానీ చాలామంది కూడా స్టిచ్చింగ్ చేసి వేసుకుంటున్నారు. ఇటువంటి డిజైన్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను మెజర్మెంట్స్తో సహా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఒక చిన్న క్లిప్ అనేది నేను షార్ట్ రూపంలో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉంటే షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఒకవేళ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను ఏంటి అనేది అర్థం కాకపోతే ఒకసారి వీడియో కింద కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎవరికి ఎంత తీసుకోవాలనేది నేను చెప్తాను. నేను ఏంటంటే నార్మల్ నెక్ డీప్ని బట్టి నెక్ అయితే డ్రా చేయడం జరిగింది. ఈ నెక్ ఏంటంటే ఎక్కడ కూడా షోల్డర్స్ అనేది జారకుండా, బ్యాక్ నెక్ కూడా ఏం తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ డీప్ నెక్కి అంటే నెక్ దగ్గర చాలా డీప్ వస్తుంది. ఆ డీప్ ఎక్కువగా కనిపించకుండా, విడ్త్ లేకుండా నార్మల్ నెక్ డిజైన్ లాగానే ఇది కూడా స్టిచ్చింగ్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ అయితే కటింగ్ చేసుకున్నాను. కటింగ్ చేసుకున్నాక థ్రెడ్స్ అయితే ఫస్ట్ ఇలా లైనింగ్కే జాయిన్ చేసుకోవాలి. ఈ నెక్ డీప్ రాకుండా మన నార్మల్గా ఇప్పటి వరకు రౌండ్ కానీ ఏ ప్యాటర్న్ నెక్ కట్ చేసుకున్నా కూడా మరీ ఎక్కువ విడ్త్ అయితే ఉండదు. ఎటువంటి నెక్ డిజైన్స్ కూడా ఈ నెక్ ప్యాటర్న్కి ఖచ్చితంగా విడ్త్ అయితే వస్తుంది. నేను ఆ విడ్త్ను కూడా నా సైజులో నేను ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే నేను లైనింగ్కి అయితే డోరీస్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇది ఫస్టే డోరీస్ అనేది ఇలా అటాచ్ చేసుకున్నందువల్ల మనకు ఇన్విజిబుల్గా కనపడకుండా ఉంటాయి. ఎలా స్టిచ్చింగ్ చేసాము అనేది మనకు లోపల క్లాత్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. క్లాత్ రివర్స్ చేసినప్పుడు లోపలికి వెళ్ళడానికి నేను ముందే డోరీస్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు శారీ క్లాత్ మీద అంటే బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ని ఇలా సెట్ చేసుకొని స్టార్టింగ్ నెక్ నుంచి కూడా ఒక పాదం విడ్త్లో నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ మూలలు అనేది తిరిగే చోట ఏంటంటే నీడిల్ అనేది లోపలికి అలాగే ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర నీడిల్ అనేది అలాగే ఉంచి మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా షేప్కి తగ్గట్టుగా టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ నెక్ ప్యాటర్న్స్ని బట్టి కూడా మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఏ ప్యాటర్న్ బ్లౌజ్కి ఆ ప్యాటర్న్ విధంగా నేనైతే చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసారు అంటే ఈజీగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకునే విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఆ టర్న్స్ దగ్గర ఆ వీ షేప్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నిడిల్ని క్లాత్ లోపలికి అలాగే ఉంచి టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే జరిగింది. జస్ట్ ఒక పాదం విడ్త్లోనే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా కటింగ్ చేసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది స్టిఫ్గా వస్తుంది, ఎక్కడ కూడా ఇచ్చులు తక్కులు రాకుండా ఉంటుందన్నమాట. షేప్స్ దగ్గర చాలా జాగ్రత్తగా మనము స్టిచ్చింగ్ చేసిన కుట్టు ఏదైతే ఉంటుందో ఆ కుట్టు తెగకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా నెక్ మొత్తం కూడా ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ అనేది మనం రివర్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైనింగ్ పీస్ని టర్న్ చేసుకున్నప్పుడు షేప్ అనేది ఇప్పుడే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా కొంచెం కూడా హెచ్చులు తగ్గు లేకుండా మనం లైనింగ్ పీస్ని మొత్తం కూడా ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక స్టిఫ్గా ఉండాలి కదా, నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా స్టిఫ్గా ఉండడం కోసం పైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా షేప్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. థ్రెడ్స్ దగ్గర కూడా సేమ్ అలాగే వీ షేప్ వచ్చే విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీ అండి నెక్ ప్యాటర్న్స్. నేను చెప్పే విధంగా యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పి ఉండరు.
డిజైనర్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఎటువంటి డిజైన్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. జస్ట్ మిషన్ తొక్కడం వస్తే చాలు. ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది కూడా చాలా ఈజీగా మన ఛానల్లో ఉంటాయి వీడియోస్. ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోస్ని ఫాలో అయితే చేయండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ నాడాస్ రెండు కూడా మనకి అడ్డు రాకుండా ఒక నాట్ అయితే వేసుకున్నాను. ఈ ఫ్రంట్ నెక్లో నేను ప్రిన్సెస్ కట్ అయితే ట్రై చేస్తున్నానండి. ఫ్రంట్ షేప్ దగ్గర నేను ప్రిన్సెస్ కట్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారో అదే విధంగా చాక్ పీస్ తోటి మార్క్ చేసుకొని ఒక లూజ్ కుట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న దాని మీదుగానే ఇలా రౌండ్గా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనం ఆ టక్స్ అనేది రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకు ప్రిన్సెస్ కట్లో అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కటింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం అన్నమాట. ఇదే విధంగా సెకండ్ టక్స్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకునేటప్పుడు మధ్యలో ఎక్కడ కూడా ముడతలు పడకుండా, చెస్ట్ దగ్గర ఎత్తుకొని ఉండకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట. మనం చాక్ పీస్ తోటి గీసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్కి నేను ఆల్రెడీ బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేశానండి. బ్యాక్ నెక్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ప్యాటర్న్ బ్లౌజ్ అనేది నేను ఎలా కటింగ్ చేశాను అనేది షార్ట్ రూపంలో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బ్యాక్ నెక్ ఏ డిజైన్ పెట్టాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలానే ఈజీగా ప్యాటర్న్ బ్లౌజెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కూడా. ఆ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రంట్ నెక్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది నేను ఆల్రెడీ వేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ నెక్ డీప్ వస్తుందనే కానీ చాలామందికి పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ వేసుకున్నాను. వేసుకున్నప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఎంత బాగా వచ్చిందో మీరే చూసేసి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా బాగా నచ్చిందండి నాకు ఈ డిజైన్ అయితే. నెక్స్ట్ డ్రెస్సెస్కి కానీ ఇంకా వేరే వేరే మోడల్స్ నెక్స్కి కానీ మనము ఫ్రంట్ అయితే ట్రై చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బ్లౌజ్కి కింద షేప్ పట్టి వేయకుండా నేను చిన్న లైనింగ్ పీస్ తోటి రివర్స్ చేశానండి. షేప్ పట్టి అయినా వేసుకోవచ్చు, ఇలా చిన్న పట్టి వేసుకొని రివర్స్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నాను కదా అసలు ఎంత బాగా వచ్చిందో. నేను ఆల్రెడీ ఈ మోడల్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్ని చాలా పర్ఫెక్ట్గా అంటే కుదిరిందనమాట. ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఫాలో అయితే చేయండి.